ఈ రోజు తిరిగినట్టు నేను ఎప్పుడు తిరగలేదండి. మార్నింగ్ లేవగానే జిమ్ కి వెళ్ళాను. జిమ్ నుంచి రాగానే ఎగ్స్ తో ఓట్స్ తో మనం బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ చేసాం. పాప పునర్వికే కోసం ఫండ్స్ కలెక్ట్ చేశారు. వీళ్ళు ఒడిస్సా నుంచి వచ్చారండి. అంత దూరం నుంచి వచ్చారు కాబట్టి కొంచెం టైం ఇచ్చి మరీ మాట్లాడాను. మళ్ళీ అక్కడి నుంచి వెంటనే మళ్ళీ స్టార్ట్ అయ్యాం. ఎక్కడికో తెలుసా? వైజాగ్. హేమంత్ తమ్ముడు మ్యారేజ్ అండి, తప్పకుండా నువ్వు రావాల్సిందే అని చెప్పి పట్టు మరీ కూర్చున్నాడు. హేమంత్ అంటే ఎవరో కాదండి, మన ఇసక్ డార్లింగ్ ఉన్నారు కదా, వాళ్ళతో పాటు ఉండే ఒక కుర్రోడు. డైట్ లో ఉన్నాం కాబట్టి కొంచెమే తిన్నాం. అక్కడే నెక్స్ట్ సిరీస్ కోసం హీరోయిన్ ఆడిషన్ ఉంటే చేపించానండి. ఎలాగో వైజాగ్ వచ్చాం కదా, 2 పనులు అయిపోతాయి. అక్కడ కొద్దిసేపు మా ఇసక్ డార్లింగ్ తో అలాగే శివబ్రోతో మాట్లాడి ఎక్కడైనా ఏం మాట్లాడుతాను చెప్పండి, సిరీస్ గురించే. అక్కడి నుంచి స్టార్ట్ అయ్యి విజయనగరం వెళ్దాం అనుకున్నాం. ఈ లోపు రిసీవ్ ఫోన్ చేసి తగరపల్లి దగ్గర హోలీ ఈవెంట్ చేస్తాను, నువ్వు తప్పకుండా వచ్చి పోస్టర్ ఓపెన్ చేయాలని చెప్పాడు. అక్కడికి వెళ్ళాను కానీ ఆ ఓనర్ అయితే గొప్ప ప్రేమ చూపించాడండి, నాకు నచ్చింది. ఆ తర్వాత క్రికెట్ ప్రాక్టీస్ కోసం కొన్ని బాల్స్ కొనడానికి వేరే దగ్గరికి వెళ్ళాం. జిమ్ ఒకటి చేస్తాను కదా ఈ మధ్య, ప్రోటీన్ పౌడర్ తీసుకుందాం అని చెప్పి ఇంకో దగ్గరికి వెళ్ళాం. ఇక్కడ మా వంశీగాని కలిసిన గొప్ప కాళ్ళొప్పులు వచ్చేస్తాను. అక్కడ స్టార్ట్ అయ్యి మళ్ళీ రణస్థలం వచ్చాను. మళ్ళీ చెప్పడం మర్చిపోయాను మీకు, ఈ రోజు జోసఫ్ మాయి వాళ్ళ పాప బర్త్డే. అక్కడ కూడా అటెండ్ అయ్యాం. ఇంకోటి మర్చిపోయాను, పిఠాపురం నుంచి ఫండ్స్ ఇవ్వడానికి ఈ తమ్ముళ్ళు వచ్చారు. వీళ్ళతో గంట సేపు మాట్లాడి చక్కగా పంపించారు. మన కార్తికేయ రెస్టారెంట్ లో ప్రాక్టీస్ మొదలు పెట్టానండి. మా రామునే కోచ్. క్రికెట్ అంటే మాత్రం గొప్ప ఇంట్రెస్ట్. సుమారుగా నైట్ 1 గంట వరకు ప్రాక్టీస్ చేసాం. ఈ సిరీస్ కోసం అయితే మాత్రం పగట్ బందీగా రెడీ అవుతున్నాను. అలా మార్నింగ్ 3 వరకు స్టోరీ మీద వర్క్ చేసి పడుకున్నాను. ఇలా జరిగిందండి ఈ రోజు.